సదానందమహం వందే మదనానంద సంయుతం శ్రీకృష్ణానంద పర్యాప్తం శారదా క్షేత్ర సుస్థితం. మా సంప్రదాయానికి మూలం కాశీ విశ్వేశ్వరుడు సదానంద స్వామి దివ్యమైనటువంటి చరిత్రకు మూలాధారం కాశీ విశ్వేశ్వరుడు. అన్ని పురాణాల్లో చెప్పేది ఏమిటంటే, దేవస్థానాలు ఎన్ని ఉన్నా ఏది ఉన్నా కాశీ మహాక్షేత్రం చిరక్షేత్రం, ఎప్పటికీ ఉంటుంది. విష్ణు పాదోద్భవమైన గంగ ఉత్తరవాహినిగా ప్రవహరిస్తూ అందరినీ పునీతం చేస్తున్న అక్కడ 33 కోట్ల దేవతలతో మహావిరాజమానుడైనటువంటి విశ్వేశ్వరుని యొక్క చరణ సన్నిధిలో విశాల అమ్మవారి యొక్క కరుణతో అన్నపూర్ణ పూర్ణమైనటువంటి జ్ఞానభిక్షనిచ్చే స్వరూపంతో కాలభైరవుని పర్యవేక్షణలో వారాహి మొదలైన దేవతల రక్షణలో ఉన్న ఆ కాశీపుర పట్టణంలో బ్రాహ్మణోత్తములు, బ్రాహ్మణులకు సంబంధించిన బంధువులు, మిత్రులు, తర్వాత అన్ని రకాల ప్రజలు అందరూ కలిసి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషం ఉంది. ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్లే కాక ఏ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళైనా ధార్మిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, తపశ్చర్య చేసుకుంటే ఉండడానికి బ్రహ్మస్వ భవనం అనే ఒక భవనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దానికోసం ఎంతో శ్రమ కోర్చి కొన్ని సంవత్సరాల కృషితో ఆ స్థలాన్ని తీసుకోవడం, దానిలో ఇప్పుడు 2వ స్లాబు పడ్డది. దాని ప్రణాళిక చాలా పెద్దగా ఉంది. దీనికంతా మూల కారణం ఒకటి, ధర్మమును ఆచరించే వాళ్లకు మనము చేయగలిగిన సహాయం చేయాలి అనేదే మూల కారణం. కాబట్టి ధనం ఉన్నంత మాత్రాన లాభం లేదు. ధనము జేబులో ఉంటే అది అనర్థదాయకం, అది ప్రయాణం చేస్తుంటే అర్థదాయకం. కాబట్టి అర్థానికి ప్రయాణం చేయడమే నిజమైనటువంటి సార్థకత. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి బ్రహ్మస్వభవనాన్ని చక్కగా ఏర్పాటు చేస్తున్నారు బ్రహ్మస్వభవనం ట్రస్ట్ సభ్యులు. మొన్ననే మేము కాశీ వెళ్ళినప్పుడు సందర్శించడం కూడా జరిగింది. జగద్గురువులు విధుశేఖర భారతీ స్వామివారు దానికి ముహూర్తం చేయడం, తదనుగుణమైనటువంటి వారి శిష్య పరంపర అంతా ఆ కార్యక్రమాన్ని చేపడుతూ ముందుకు తీసుకెళ్లడం ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని అతి త్వరలో పూర్తి చేసేందుకు అందరం ముందుందాం. అదేవిధంగా అందరం కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొందాం అని తెలియజేస్తూ, మరి అందుకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన దర్శనం శర్మ మరియు వారితో పనిచేస్తున్నటువంటి రాధాకృష్ణ, చంద్రశేఖర్ మొదలైన బృందానికి అందరికీ కూడా, బ్రహ్మస్వభావం ట్రస్ట్ బృందానికి అందరికీ కూడా నారాయణ స్పందపూర్వకంగా ప్రోత్సాహపూర్వకమైన ఆశీస్సులు అందిస్తూ అందరం కలిసి విశ్వేశ్వరుని సేవలో బాగా పాల్గొందాం. శ్రీదత్త జయ దత్త, జయ జయ దత్త శ్రీదత్త.